చెప్పు భూమండలంలో గుండెలకు పిలిచిన సాహసుండను చెండాకు చెండ బాహుబలుండను. ఇక నా పేరు ఏం పేరు? చిరుకొండ మహారాజు అంటారు. ఓహో, మీ పేరు చిరుకొండ మహారాజు. చాలా సంతోషం మహారాజా. తదుపరి మీ భార్య పేరు? మా భార్య శుక్లాదేవి. శుక్లాదేవి. ఏకా కుమారుడు అతని పేరు సిరియాలుడు ఉన్నాడు. ఓహో, సిరియాలుడు. అవును. సరే మహారాజా, ఇంకా తదుపరి ఏముందో చెప్పండి మహారాజా, చాలా సంతోషంగా వింటాము. కేవలముగా మనమోరి ప్రజల మంత్రి మంత్రమయ్యా, ఈ పట్టణంలోన కంచీపురి పట్టణంలోన ఎట్టి వారులకు ఎట్టి ప్రాంతం లేకుండా పురోహితులు, వేదాంతులు, వైష్ణవులు, ఇంకా అప్పు ఇచ్చి పుచ్చుకున్నటువంటి వారు, కుబేరులు, వీరందరికీ ఎవరికి ఎట్టి కష్టములు లేకుండా ఈ పట్టణంలోన 3 పువ్వులు 6 కాయలుగా సస్యశ్యామలముగా నెలకు 3 వర్షములు కురుస్తూ పాడి పంటల చేత ఎల్లప్పుడూ చక్కగా మెలుస్తున్నటువంటి వారులే కదా. ఓ అవును మహారాజా, ఎవరికి ఏ బాధ లేకుండా ఏ కష్టం లేకుండా చెప్పినట్టుగా అందరూ క్షేమంగానే ఉన్నారు మహారాజా. అలా కాకుండా మానవుడికి 100 సంవత్సరములు కలిగినటువంటి ఆయువు దినాదినమునకు క్షణాక్షణమునకు మనకు ఒక గండమే ఉంటుంది. దినదినమునకు మనకును గల ఆయువు చలుచున్నదని గణలేమైతే మానవులేమో పెరిగి పెద్దయితుంటారు, ఆయుష్ ఏమో కృంగిపోతారు. ఎలానంటే పంచభూతం వైన బుర్రకాయ కడు ప్రేమతో దీని కాపాడుదామన్న శతవత్సరంబుల మితిగలదు సతిసుతము తన
ధాన్యముల మీద భ్రాంతిచే నీ కాలమంత గడిపి అత్యంత మందును అడవి ఎందో కిర్లయందో లేక నీరమందో కాటికే బురగాని కవ్వకైనా కంగమాచనయ పొంగెతాల ఏమిటి మహారాజా? మిత్రమా, మానవునికి ఇన్ని ఉన్నవి కనుక నా ఆలోచన ఏమిటంటే ఆలోచన ఏంటి మహారాజా? విద్యలు ఉన్న ప్రయోజనం లేదు, మిత్తలు వేదలు ఉన్న ప్రయోజనం లేదు, అష్టశ్వరములు ఉన్న ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు, ఎన్ని ఉండినా ఆ. ఏమి ప్రయోజనం లేదు ఏమీ కనుక ప్రయోజనం లేదు. మరి వెండుకొండ నివాసులైపోయాక ఆ శంకరుని పేరట నేను దండమార్చన చేయాలి. ఆ శంకరుని పేరట నేను దండమార్చన చేయాలి. అందు గురించి నా భార్యను నా కుమారుణ్ణి నీవు తీసుకుని రావాలి. ఆ వినాయకుని పేరిట కూడా దండమార్చన చేయాలి. ఓహో, చాలా సంతోషం మహారాజా. వెళ్ళిరండి. ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చా మహారాజా.